అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా అని ప్రశ్నించారు ఆయన. గుంతల్లోకి నీళ్లు వస్తే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా అని నిలదీశారు. కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం వల్ల నిలిచిపోయిన నీరు కొండ పరిసర ప్రాంతాలను మంత్రి నారాయణ పరిశీలించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్నటువంటి మట్టిని తొలగిస్తున్నామని చెప్పారు. వెస్ట్ బైపాస్ రోడ్డుకు 2 చోట్ల గండ్లు కొట్టి నీరు వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాజధానికి మునిగిపోతుందంటూ ప్రచారం చేస్తున్న వారు నిజం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని మంత్రి నారాయణ అన్నారు. క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తారు. అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అటు ఇటు చేశారు. మట్టిలోడి అటు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ వచ్చిన వాటర్ అంతా ఆగిపోయింది. ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది. కొండలు తవ్వితే వర్షం వస్తే నీళ్లు రాగినట్టుంటాయి. అదేవిధంగా కొండవీటి వాగు ఫ్లో ఉంది. 25 అడుగులు యాక్చువల్గా, 8 మీటర్లు యాక్చువల్గా. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అటు వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి. అవన్నీ టెంపరీ. దాన్ని బేస్ చేసుకొని అమరావతి అయిపోతుంది కరెక్ట్ కాదు. ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ 11 సీట్లు కూడా కాదు 0 చేస్తారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి పూర్తి అయిపోద్ది. అమరావతి